లోకాసు వార్త 23:27 నుంచి 27 చదువుదాం. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఆయనతో కూడా వస్తూ ఉంటారు. అయ్యో ఎంత గొప్ప మనిషి, ఎంత ప్రేమ చూపించాడు, ఎంతమంది రోగులు బాగయ్యారు, ఎంతమందికి స్వస్థతలు జరిగాయి, చనిపోయిన వాళ్ళు లేచారే, ఎంత గొప్ప మనిషిని ఈ విధంగా కొడుతున్నారా, ఈ విధంగా బాధిస్తున్నారా, ఈ విధంగా కొరడా దెబ్బలు కొడుతున్నారా, ఏంటి అసలు ఇది అన్యాయం, ఎందుకు ఈ అన్యాయం అని చెప్పి చాలామంది స్త్రీలు ఏడుచుచూ దుఃఖముతో ఆయనని వెంబడిస్తున్నారు. మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఎంతో ప్రేమతో చూసాము, ఇదిగో ఈయన మంచి బోధకుడే, ఈయన మీ మెసేజ్ ఎందుకు ఇలా చేస్తున్నారని చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు కూడా మనసులో ఏడుస్తున్నారు. కానీ అక్కడున్నటువంటి ప్రభుత్వమును ఎదిరించలేకపోతుంది. ఎందుకంటే అప్పుడు రోమా రాజ్యం ఏడుతున్న సందర్భాలలో మరి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా అక్కడ ఉన్నటువంటి యూదులు, హల్లెలూయా, అక్కడ యూదులు, క్రైస్తవులు అనబడితే మాత్రము యేసుక్రీస్తుని ఎవరైనా కానీ ఆయన గూర్చి మరి మాట్లాడినా, లేకపోతే అంత భయంకరమైన పరిస్థితులు కూడా అక్కడ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ఆ సమయములో మరి యేసు ప్రభు దేవుని యొక్క రాజ్యమును గూర్చి ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది ప్రభుని వెంబడించినారు. కానీ కొంతమంది అభ్యంతరపరచబడ్డారు, కొంతమంది చాలా అభ్యంతరాలు వ్యక్తపరిచారు. ఇదేంటి కొత్త బోధగా ఉంది, వింత బోధగా ఉంది, మాకు ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి మేము ఎంతో బ్రతుకుతున్నాం, మేము అన్నీ చేస్తున్నాం. వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, పాపాలు చేసి పావురాలు లేకపోతే గొర్రె పిల్లను, మేకపిల్లను బలి చేసి చేస్తూ ఉన్నారు. కాబట్టి అది ఎవరు పెద్ద అలవాటు అయిపోయింది, అలవాటు ప్రకారం వెళ్తా ఉంది. కానీ దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో అది ఉండకూడదని వెంటనే ఆయన మానవ రూపిగా మరి లోకానికి వచ్చి మరి బలి అవ్వడానికి వచ్చినటువంటి ఒక గొర్రె పిల్లగా ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే ఆ సందర్భంలో చాలా మంది ఏం చేశారు తెలుసా, ఆయన సిలువ వేయడానికి మరి తీసుకుని వెళుతున్నారు. అందుకే చూడండి, అక్కడ యేసు గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. చూడండి, ఆ తర్వాత యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలరా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవడి. హల్లెలూయా. అక్కడ వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు, వాళ్ళని సముదాయిస్తూ ఉన్నాడు. చాలా వరకు ఆయన సిలువ వేయబడుతున్నటువంటి మోసుకుంటూ కూడా అక్కడ వెంబడిస్తున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు నన్ను గురించి అడవబాకండి, ఇది జరగవలసినది జరుగుచున్నది, అందుకని మీరు నన్ను గురించి అయ్యో యేసుక్రీస్తు ప్రభుకి ఇలా అయిపోయింది, యేసయ్యని ఇలా చేశారే, బోధకుని ఇలా చేశారే అని నన్ను గురించి మీరు ఆడవద్దు. మిమ్మల్ని గురించి, మీ పిల్లల గురించి, మీ భర్తల గురించి, మీ ఇంటి వారిని గురించి ఏడవండి. ఎందుకంటే వారు అన్యాయం అయిపోతున్నారు, వారు లోకములో పడిపోతున్నారు, వారు పాపములో పడిపోతున్నారు, వారు శాపములోనికి జారిపోతున్నారు. వారు బాగుపడాలని, వారు బాగుండాలని, వారు మంచివారుగా మారాలని ఏం చేయాలంటే మనము వారి కొరకు ఏడవాలి. హల్లెలూయా. అదే కదా అంటున్నాడు, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. ఆమేన్. వాళ్ళు దేవుని రాజ్యమునకు రావాలి, వారు నా రాజ్యములో పాలిభాగస్తులు అవ్వాలి, వారు నా రాజ్యములో ఉండాలి. కాబట్టి వారి కొరకు మీరు ఏడవండి, వాళ్ళ క్షేమము కొరకు ఏడవండి, వాళ్ళ బాగు కొరకు ఏడవండి, వాళ్ళు నిత్య రాజ్యములో ఉండడానికి ఏడవండి అని చెప్పి యేసు ప్రభు వారిని బలపరుస్తున్నాడు. చెప్పకూడదామా? హల్లెలూయా. చూడండి, ఒక పక్క ఆయన చేసిన మేలును బట్టి, ఒక పక్క ఆయన మరి చూపిన ప్రేమను బట్టి, ఆయన కనబరిచిన ఆదరణ బట్టి, ఇవన్నిటిని బట్టి ఆయనకు జరుగుతున్నటువంటి ఆ యొక్క భయంకరమైన పరిస్థితి ఎవరు కూడా తట్టుకోగలరా? ఎవరు తట్టుకోలేరు. ఎందుకంటే యేసు ప్రభుని సిలువ వేయబోతున్నప్పుడు, ఆయన కొరడాలతో కొడుతున్నప్పుడు, ఆయన సిలువ మోస్తున్నప్పుడు, వెనక చేరి కొరడాలతో కొడుతున్నప్పుడు చూచిన వారు ఎవరైనా
బాధపడకుండా ఉండగలరా? ఉండలేరు, తరించిపోతున్నారు. అందుకని అయ్యో వీళ్ళు నన్ను గురించి ఏడుస్తున్నారు, రాబో దినాలు భయంకరంగా ఉంటాయన్న సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు దాన్ని గుర్తిరిగి వారి యొక్క కుటుంబ క్షేమం కొరకు వాళ్ళు ఏడిస్తే బాగున్నే అని ఆయన వారిని ధైర్యపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆయనను చాలా భయంకరమైన శ్రమలకు గురి పెట్టారు. చాలా బలమైనటువంటి గాయములు చేస్తూ, ఆయన కొడుతూ, కొరడాలతో ఈడ్చుకుంటూ వెళుతున్న ఆయన మారును కూడా మరి అలాగ చేస్తూ దాన్ని కొడుతూ ఉన్నారు. అయితే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాము 34వ వచనంలో అక్కడే రాయబడింది. 33 వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడిపైన ఒకరిని, ఎడమవైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఏం చేశారంట? సిలువ వేశారు. ఎక్కడ కూడా ఏ అధికారి దగ్గర తీసుకెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమన్నా తప్పు చేశాడంటే ఏం తప్పు, ఏమన్నా నేరం చేశాడంటే ఏ నేరము, ఏ నేరం చేయలేదు, ఏ తప్పులు చేయలేదు. ఆయనను సిలువ వేయుడి. ఎవరంటున్నారు? స్వకీయులు, ఆయనతో కూడా తిరిగిన వారు, ఆయనతో కూడా అద్భుతాలు చూసిన వారు. అంతేకాదు మతస్థులు, మత పెద్దలు, వీళ్ళంతా కలిసి ఆయన సిలువ వేసేడు అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకంటే నేను బైక్లో వస్తూ ఉంటే కొన్ని మాటలు నేను గ్రహిస్తూ వస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లోకం ఎలా వెళుతుందో అర్థము కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాటి దినములలో ఏ విధముగా ఉన్నదో ఈనాటి దినాలు కూడా అలాగనే ఉన్నాయి. ఆమె ఏ మార్పు కనబడట్లేదు. మార్పు చెందామా అంటే మార్పు చెందినట్టే ఉన్నాం, కానీ మన జీవితాలు పరిపూర్ణంగా మారలేదు. అయితే ఆనాడు యేసు ప్రభువుని వెంబడించిన వారు, ఓర్వలేని వారు, తర్వాత యేసు ప్రభు అంటే గిట్టని వారు, ఆయన చెప్పే బోధలు నచ్చని వారు, నొచ్చుకున్నవారు. ఆయన చాలా కఠినంగా మాట్లాడేవాడు. మాట్లాడేటప్పుడు ప్రేమను చూపేవాడు, వాక్యపరంగా గద్దించేవాడు. వీటన్నిటికి నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు ఏం చేశారంటే ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఏం చేశారు? తిరుగుబాటు చేసి ఆయనను సిలువకు అప్పగించారు. సిలువ వేయాలని గట్టిగా పట్టారు. అయితే అందుకే అక్కడ న్యాయ తీర్పు ఏమని వచ్చిందంటే అన్యాయపు తీర్పు జరిగింది. ఏం జరిగిందంట? అన్యాయపు తీర్పు జరిగింది. ఏ నేరము చేయని, ఏ పాపము చేయని, యాక్చువల్గా అక్కడ ఉన్న వారికి ఏంటంటే ప్రియమైన దొంగతనము చేస్తే ప్రభుత్వానికి విరుద్ధముగాను చేస్తేనే అక్కడ సిలువ వేయాలి. కానీ అలాంటివి ఏమీ చేయలేదు. అలాంటి ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ దొంగతనము చేయలేదు, ఏ విధమైన మోసము చేయలేదు. అయితే ప్రజలు ఏం చెప్పారో తెలుసా? అక్కడ ఉన్న వారంతా కూడా సిలువ వేయండి, సిలువ వేయండి. అప్పుడు డబ్బులు తీసుకున్నారు చాలా మంది. ప్రభుత్వం ద్వారా పైసలు తీసుకొని మేము చెప్పినట్టే మీరు చెప్పాలి. ఆయన సిలువ వేయమని మేము అంటాం, మీరు కూడా సిలువ వేయమని చెప్పాలా? ఏం చెప్పాలా? ఏమైందో దగ్గరికి మీరేం చెప్తారు, మేమేం చెప్తామని చెప్పలేదు. ఎందుకంటే భయము. తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి కదా. తీసుకున్నాడు ఎట్ట చెప్పలేడు. తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా చెప్తారు, లేకపోతే భయం. హల్లెలూయా. ఆ భయానికి భయపడిపోయి వాళ్ళతో కూడా వీళ్ళు అన్నారు. హల్లెలూయా. అలాగా ఆయనను సిలువకు ఎక్కించారు. అలాగా ఆయన్ని అన్యాయముగా సిలువకు ఎక్కించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తీర్పు ఏం తీర్పదంట? దాన్ని ఏమన్నారు? అన్యాయపు తీర్పు. ఏ తీర్పు చేశారంట? న్యాయమైన తీర్పు జరిగిందా? జరగలేదు. అన్యాయపు తీర్పు జరిగింది. హల్లెలూయా. అయితే ఈయన సిలువలోనికి ఎక్కిన తరువాత ఆయన వెంబడించిన ప్రజలు ఉన్నారు, ఆయనంటే ప్రాణం ఇచ్చే ప్రజలు ఉన్నారు, ఆయనంటే ఇష్టమున్న ప్రజలు ఉన్నారు, ఆయన నిజంగా మెస్సయ్యని నమ్మిన వారు ఉన్నారు, ఆయనంటే చాలా
భక్తిని కనబరిచిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడంతా ఉన్నారు. మరియా, మార్తలు ఉన్నారు, లాజరు ఉన్నాడు, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. చాలా చాలా యేసుక్రీస్తుని వెంబడించిన కుటుంబాలు ఉన్నాయి. పక్కన శిష్యులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మగ్దలేని మరియా, రకరకాల ప్రజలు ఆయన అంటే తెలిసిన వారు, ఇష్టపడిన వారు కూడా కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభుని సిలువ వేశారు. చూడండి, అక్కడ మనం 40 ఆయన సిలువ వేసిన తర్వాత చాలా మంది భయంకరమైనటువంటి మాటలు మాట్లాడారు. 36, 37, 38 వచనాల్లో కూడా ఆ రాయబడిన మాట ఏంటంటే, అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఏం చేశారంట? ఆయన్ని అపహాసం చేశారు. ఇదిగో, అందరిని కాపాడావు కదయ్యా, రోగులు వస్తే బాగు చేసావు కదయ్యా, కుష్ఠోలు వస్తే బాగు చేసావు కదయ్యా, చనిపోయిన వాళ్ళు లేపావు కదయ్యా, ఎన్ని చేసావు నువ్వా? మా కళ్ళ ఎదుట ఎన్ని చేసావా? ఒకటి చేసావా? ఎవడు ఈ భూమి మీద చేయలేనని మంచి పనులు చేసావు కదా, మంచి గొప్ప కార్యాలు చేసావు కదా. ఇప్పుడు నువ్వు నిజంగా దేవుని కుమారుడు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, ఇప్పుడు నువ్వు యూదుల రాజు అయితే, ఎంతమందిని కాపాడిన వాడు నువ్వైతే, ఇప్పుడు నిన్ను నీవు కాపాడుకో, నిన్ను నీవు కాపాడుకో అని సైన్యపు వారు అక్కడ ఉన్నటువంటి ఏం చేశారో తెలుసా? ఆయన్ని చెప్పండి, అపహాసము చేశారు. హల్లెలూయా. అపహాసం చేశారు, ఎంతో అవమానపరిచారు. ఆయన భూమి మీద సిలువ వేయబడక ముందు ఎలా ఉన్నాడో, సిలువ వేసిన తర్వాత కూడా అపహాసిస్తున్నారు. ఆయన చాయ్ చూసి, అలా కూర్చోడు బాగా చేసులా, అలా లాజర్ని బాగా చేసులా, మరి నువ్వెందుకు బాగకూడదు, నువ్వు దిక్కొచ్చు అని హేళనాస్పదముగా ఆయనను అవమానపరుస్తున్నాడు. ఆయన మాట మాత్రం చలవిస్తే అవతల వ్యక్తి బొగ్గు, కన్నెర చేస్తే మండిపోతాడు. ఆయన ఏ మాట అన్నా అలా అయితే, ఎందుకంటే ఆయన సిలువ వేసేటప్పుడు అక్కడ జరిగిన కొన్ని వింత కార్యాలు ఉన్నాయి. చనిపోయిన వారు కూడా లేచారు. గొప్ప గొప్ప అద్భుత పుట్టుకలోనే గొప్ప జరిగినప్పుడు, ఆయన చనిపోయేటప్పుడు కూడా గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. ఆయన సిలువ వేయబడక ముందు ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన వేలాడదీసిన తరువాత ఆయన ఎందుకు వచ్చాడో, దేని నిమిత్తమై వచ్చాడో అవన్నీ ఆయన హృదయంలో ఉంచుకున్నాడు. ఆమె చెప్తాం. అలాగే జాగ్రత్తగా అక్కడ ఆయన్ని వెంబడిస్తున్న ప్రజలందరినీ ఉద్దేశించి ఆయన మాట్లాడసాగారు. హల్లెలూయా. అందుకే మనము ఈస్టర్ రోజు, గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు ధ్యానం చేస్తారు. ఏ మాటలు చేస్తారు? 7 మాటలు ధ్యానం చేస్తారంటే, సిలువలో తనను వెంబడిస్తున్న ప్రజల కొరకు, తనను ఆశ్రయించిన ప్రజల కొరకు, తను చేసినవన్నీ గుర్తుంచుకున్న ప్రజల కొరకు ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో మొదటి మాట ఏంటో తెలుసా? ఏ మాట తెలుసా? 34వ వచనం. యేసు తండ్రి కాదు, ఇది కలిపి చదివేశాను నువ్వు. యేసు ఏమంటాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడంటే, మొట్టమొదట వీళ్ళు ఏం చేస్తున్నారో, ఏ క్రమములో ఉన్నారో, ఏ విధి విధానములో ఉన్నారో వీరికి అసలు కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఒక్కరవ్వ ప్రభా వీళ్ళు తెలిసి చేస్తలేదు, తెలియక చేస్తున్నారు. కాబట్టి వీరు ఏం చేస్తున్నారో, ఏ పొరపాటు చేస్తున్నారో అది వాళ్ళకి అర్థం కాకుండా ఉన్నారు. కాబట్టి వీళ్ళని దయతో ఏమన్నాడమ్మా?
క్షమించుమన్నాడు. ఆమె చెప్దాం హల్లెలూయా. ఏమన్నాడు? సరే, యేసు ప్రభుని సిలువ వేయమని భయంకరమైనటువంటి వాగ్వివాదం జరిగింది. అసలు యేసు ప్రభుని సిలువ వేయవలసిన పని ఏమొచ్చింది వీళ్ళకి అంటే కొన్ని కారణాలు చూపిస్తూ వచ్చారు. ఈయన మందిరాన్ని పగలగొట్టేస్తే 3 రోజులు లేపేస్తాడు. ఎన్నో కష్టపడి కట్టిన రోజులు తరబడి కట్టిన మందిరాన్ని పగలగొట్టేస్తాడంట, 3 రోజులు లేపేస్తాడంట. ఒకటి. రెండవది ఏమంటున్నాడంటే నేనే దేవుని కుమారుని అని చెప్పాడు. మూడవది ఈదులు రాజు అని చెప్తున్నాడు. ఇవన్నీ మా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాయి అని ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు. అన్ని ఎందుకు చూస్తే ఆ కంప్లైంట్ కరెక్ట్గా లేవు. వీళ్ళలో ఉన్న బాధ ఏంటి అంటే యేసు ప్రభు ఆ గ్రామాలలో ప్రజలలో తిరుగుతున్నప్పుడు వాళ్ళలో ఉన్న భావన ఏం జరిగింది తెలుసా? ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపేవాడు. లేపగానే వాళ్ళకి ఇంకా బాగా ఎక్కడ లేని కోపం వచ్చేసింది. వీళ్ళ హృదయంలో ఏమున్నది? మెయిన్ కోపము. హల్లెలూయా. రెండోది ఈర్ష్య, ఆమేన్, ద్వేషము. రే మనము నాయకులుగా ఉన్నాము, మనము మత పెద్దలంగా ఉన్నాము, కానీ మన ద్వారా ఏ కార్యాలు? ఈ చెట్టుని నల్లదానిగా మార్చలేకపోతున్నాం, నల్లదాని తెల్లగా మార్చలేకపోతున్నాం, కుష్ఠరోగులు బాగా చేయలేకపోతున్నాం, తలనొప్పి వచ్చినా కానీ బాగా చేయలేకపోతున్నాం, ఏది బాగా చేయలేకపోతున్నాం. ఆయన నిలబడి ఇట్లా చూస్తే బాగా అయిపోతున్నాయి, హోయ్ అంటే వెళ్ళిపోతున్నాయి, చచ్చినోడు లేచిన అంటే లేచి వస్తున్నాడు, ఇన్ని కార్యాలు చేస్తున్నాడు, జనాలు ఇతన్ని వెంబడిస్తున్నారు. మనల్ని ఏం చెప్పాలి? హల్లెలూయా. జనాలంతా ఎవరిని వెంబడిస్తున్నారు? ఇప్పుడు యేసయ్యని వెంబడిస్తున్నారు. అక్కడున్న మత పెద్దలను కానీ అక్కడున్న వాడిని కూడా వెంబడించట్లేదు. వెంబడిస్తున్నారా? వీళ్ళకి బాగా బాధ వచ్చేసింది, బాగా భయంకరమైన కుట్ర వచ్చేసింది. ఎట్టయినా సరే ఇతన్ని మనం అంతము చేయకపోతే, హల్లెలూయా, అంతము చేయకపోతే మన వైపు ప్రజలు రారు, మన మాట వినరు. మనం చెప్పింది చేసేవాళ్ళు. అప్పుడు మనం ఏం చెప్పామంటే అది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? చేయట్లే వాళ్ళు. ఎందుకని? ఈయన సత్యాన్ని బోధించాడు, ఈయన మంచి మార్గాన్ని బోధించాడు, ఈయన అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతున్నాడు. అయితే ఇంత గొప్ప కార్యాలు చేసిన ఆయన వైపు వెళుతున్నారు, మన వైపు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏమైపోయింది? బాధ, కుట్ర, ఈర్ష్య వచ్చేసింది. ఇప్పుడు ఈది లోపల పెట్టుకొని ఈ 3 సాకులు చూపించారు. అయితే అటకేలకు అక్కడ ఉన్నటువంటి అధికారులు యేసు ప్రభుని సిలువేయడానికి ఇష్టపడ్డారు. వేశారు. సిలువేసిన తర్వాత ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజలకు ఒక మాట చెప్తున్నాను, అయ్యా వీరు ఈ లోకంలో ఏది చేసిన వారికి అసలు తెలియట్లేదు. ఆమె చెప్తామా? హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవులారా, లూకాసు వార్త 24వ అధ్యాయము 46, 47 వచనాల్లో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. మనం ఒకసారి చూద్దాం. అంటే ఆయన అంటున్నాడు ప్రేమ. హల్లెలూయా. వీళ్ళు ఏం లేదు, ఇప్పుడు ప్రేమ లేదు, ప్రేమ మాయమైపోయింది. వీళ్ళలో కక్షలు ఎక్కువైపోయినాయి. ఒకరినొకరు దేశించుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకోవడానికి కూడా ముందు వెనకాడట్లేదు, కొట్లాడుకోవడానికి కూడా వెనకాడట్లేదు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని వీళ్ళకి అర్థం కావట్లేదు. మనుషులపై మనుషులు దేశమును పెంచుకుంటున్నారు. పూర్తిగా ప్రేమ మరుగైపోయింది అని చెప్పి ప్రభు ప్రేమను వ్యక్తపరుస్తూ, అయ్యా వీరు తెలిసి చేయట్లేదు, తెలియక చేస్తున్నారు, కాబట్టి వీరిని ఏం చేస్తావు? క్షమించు. హల్లెలూయా. అందుకే మనల్ని కూడా ఏమన్నాడు తెలుసా? ఎవడైనా ఒకవేళ తెలియక ఒకవేళ తెలియక ఏదో జరిగింది నీ పట్ల, అప్పుడు ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. ఆమె ఏం చేయాలా? క్షమించాలి. మనం ఏం చేస్తున్నాం? క్షమిస్తున్నామా? క్షమించుట్లా ద్వేషాన్ని పెంచుకుంటున్నాం. ఒకసారి ఒక ఆయన చెప్పాను, కారు నేను పాస్తాం, అందరూ కారులో ఉన్నారు, నేను కిందకి దిగి పుచ్చకాయ తీసుకుందామని దిగా.
ఏందినా పుచ్చకాయ తీసుకుని ఇంకా వాడు వచ్చి నేరుగా తగాను ఉద్దేశం కింద పగిలిపోయింది. ఏంది పగిలిపోయింది. ఏమయ్యా చూసుకోను కదా అన్నా. సార్ మా పాప చేప తెమ్మన్నది. ఏంటంట చేప తెమ్మన్నది. అటు ఫోన్లో మాట్లాడతా టక్కున పడిపోయి ఉద్దేశాన్ని సార్. సరేలేపో, దేవునికి స్తోత్రం, నేను పాస్టర్ అని చెప్పాను. హల్లెలూయా. ఆయన కూడా పాస్టర్ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుద్దాడు. కానీ ఏరే వాళ్ళు అయితే ఏం చేస్తారు, దాన్ని ఖరీదు కట్టించుకొని. అంటే యేసు ప్రభు ఏం చూపించున్నాడంటే క్షమించండి. ఎలా? ప్రేమతో క్షమించండి, మీరు క్షమించబడతారు. ఆమె చెప్తాం. హల్లెలూయా. ద్వేషాలు పెంచుకోవడం వలన, కుట్రలు పెంచుకోవడం వలన లాభదాయకమేమి లేదు. ఒకవేళ తెలిసి చేశాడో తెలియక చేశాడో, ఒకవేళ తెలియక చేస్తుంటే పని పొరపాటు అయిపోయింది. ఒకవేళ తొందరపాటు తెలిసి కూడా చేశాడు అనుకో, దేవునికి స్తోత్రం చెప్పగలిగితే హల్లెలూయా. ప్రేమించుతుడు. అప్పుడు ప్రేమను బట్టి ఆ వ్యక్తి ఒక దినమున మారే అవకాశము ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నాకు హాని చేశాడు కదా, నేను కూడా హాని చేస్తాను అన్నటువంటి మనసు క్రైస్తవుల్లోకి రాకూడదని ఆయన చెప్పాడు. హల్లెలూయా. నువ్వు క్రైస్తవుడు అయినగా, నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి కన్నుకు కన్ను అనకూడదు. హల్లెలూయా. పన్ను ఎరగొడితే మనం పండు ఎరగొట్టాలి. చెయ్యి ఎరగొడితే చెయ్యి ఎరగొడి, కాలు తీస్తే కాలు తీయాలన్నటువంటి ఆలోచన మనకు రాకూడదు. ఎందుకంటే అది దేవుని ప్రేమ కాదు. ఒకవేళ అతను శప మీద కొట్టాడు, రెండో శప చూపించే ప్రేమను మనము చూపించాలన్నటువంటి విధంగా. అందుకే వారు ఏం చేస్తున్నారో వారికి తెలియక చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని చదవండి అక్కడ. ఆమె చెప్తాం. హల్లెలూయా. అంటే క్షమాపణ. యేసు ప్రభువు క్షమించండి. మొదటగా మాట ఏమన్నాడు తెలుసా సిలువలో? ఇదిగో నీ ఎదుట వారు ఏదో చేశాడని నువ్వు అనుకుంటున్నావు, తెలియక చేసిందే, వారిని క్షమించుకొని ఏం చేయాలి నువ్వు? క్షమించాలి. క్షమించే గుణము నీలో ఉండాలి. అది యేసు ప్రభులో ఉంది. ఎవరిలో ఉంది? యేసు ప్రభులో ఉంది. ఏ గుణం అది? క్షమించాలి. ఇప్పుడు భార్యాభర్తలు నా కుటుంబం తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్, భర్త భార్యని క్షమించగలిగే పరిస్థితిలో ఉంటున్నాడా? చెప్పాలా? చిన్న పొరపాటు చేసిన ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. అంతెందుకండి, కూరలో ఉప్పు తక్కువైతే ఏం చేస్తున్నారు చెప్పండి? ఉప్పు వేసుకోవడం అంత పని. లేకపోతే ఉప్పు ఎక్కువైతే ఇంట్లోనే, భార్యాభర్తల మధ్యలోనే, తల్లిదండ్రుల మధ్యలోనే, పిల్లల మధ్యలోనే క్షమాపణ ఉందా? చెప్పాలా? లేదు. ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? మటను తెచ్చుకున్నాడు. ఇంతకుముందు కూడా చెప్పాను. మటన్ తెచ్చుకున్నాడు, బాగా కూర వండుతుందని. సడన్గా పాపం ఏం జరిగిందంటే, ఈ కాలంలో ఫోన్లు ఎక్కువైపోయినాయి, సీరియల్ ఎక్కువైపోయినాయి. ఏమైపోయినాయి? ఫోన్లు ఎక్కువైపోయినాయి, యూట్యూబ్లు ఎక్కువైపోయినాయి, సీరియల్ ఎక్కువైపోయినాయి, అన్నీ ఎక్కువైపోయినాయి. వీటి మీద పడిపోయి ఏం చేస్తున్నారు? పని మర్చిపోతున్నారు. ఈమెం చేసిందంటే మొదటగానే కలిపి ఉప్పే చేసి వెళ్ళిపోయింది. ఉప్పే చేసింది. ఈ ఫోన్ మాట్లాడతా ఇంట్లో పిల్లవాడికో లేకపోతే కూతురుకో ఒక మాట చెప్పింది. ఏమన్నమ్మా, అప్పుడు కూర జాగ్రత్త మాడిపోతుందేమో అని. ఈ పాప ఏం చేసింది? ఒకవేళ కూర బాగా ఉడుకుతుండగా చూసి ఉప్పు ఎక్కేసి ఏమేసింది? ఉప్పు ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యాహ్నం వచ్చాడు. వచ్చి కూర్చునేటప్పటికి ఏమైంది? ఉప్పు కషంగా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మటన్ మళ్ళా తెచ్చుకోలేమా? మళ్ళా కూర వండుకోలేమా? ఏదో పొరపాటు జరిగిపోయింది. రోజు జరగట్లేదు కదా, సడన్గా జరిగిన విషయం ఇది, తెలియక జరిగిన విషయం. ఆమె కావాలని వేసింది కానీ కాదు. అయితే దాన్ని గ్రహించక ఏదో చిన్న పొరపాటు జరిగిపోయిందిలే అని ఆలోచించి అక్కడ ఒక తన భార్య కదా అని క్షమించుంటే ఆ కుటుంబంలో గొడవలేమి వచ్చుండవు. కానీ క్షమించలేనటువంటి ఆక్రోశం, కోపం నీకు
భయం లేదు. మొగుడంటే ఇది లేదు అది లేదు అని భార్యని మనము తిరిగి కొడితే అలా ఏర్పడేది ఏముంది చెప్పండి? హల్లెలూయా. ఈనాటి క్రైస్తవులలో కూడా చాలా మందిలో కూడా క్షమించే గుణము లేదు. హల్లెలూయా. ఎందుకంటే నేను చచ్చిపోయినా క్షమించనండి వాళ్ళని అన్నటువంటి భావ ఉద్రేకాలు కూడా చాలా మందిలో కనబడుతుంటాయి. హల్లెలూయా. నువ్వు చచ్చిపోతే క్షమించింది ఏంటి? నువ్వు ఉండడానికి, నువ్వు ఉంటేనే క్షమిస్తే బాగుంటుంది. నువ్వు చచ్చిపోయిన తర్వాత క్షమించేది ఏముంది? నువ్వు భూమి మీద లేవు కదా క్షమించడానికి. అప్పుడు నిన్నెవడు క్షమాపణ అడగడు. హల్లెలూయా. నువ్వు క్షమాపణ చెప్పకుండానే చచ్చిపోతుంది. హల్లెలూయా. నీ ఎదుటి వారు తెలిసి చేసినా తెలియక చేసిన ప్రభు ప్రేమను బట్టి క్షమించగలగాలి. ఆమేన్. అదే దేవుని యొక్క ప్రేమ. చెప్పకూడదా? మళ్ళీ ఆయన అదే నేర్పుతున్నాడు. ఆయన సిలువలో నేర్పుతున్న మొదటి మాట ఏంటంటే, ఇదిగో వీళ్ళు చూసావా, వీళ్ళు ఎంత అన్యాయంగా వెళుతున్నారు. నా విషయంలోనే వీళ్ళు ఎంత అన్యాయముగా, నిజంగా వాళ్ళు తెలిసి చేస్తున్నారా? చెప్పాలా? తెలియక చేస్తున్నారు. వాళ్ళు తెలిసి చేయట్లేదు. అందుకే నేను వాళ్ళు క్షమిస్తున్నా. అయితే మీరు కూడా, మనకు ఒక సవాలుగా ఒక మాదిరి చెప్తున్నారు, మీరు కూడా ఎవరైనా తెలియక తెలుసో ఏదో చిన్న పొరపాటు మీ ఎడల జరిగితే, నీ కుటుంబంలో కానీ, నీ బిడ్డల్లో కానీ, నీ భర్త విషయంలో కానీ, నీ భార్య విషయంలో కానీ, సంఘములో కానీ చిన్న చిన్న అవి జరిగితే, తెలియక జరిగినవే కానీ తెలిసి జరిగినవి కాదు, అది ఏదేమైనాను మనం ఏం చేయాలా? చెప్పాలా? క్షమించాలి. క్షమిస్తేనే అది దేవుణ్ణి మనం ప్రేమించినట్టు అవుతుంది. చెప్పకూడదా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన సిలువలో మాట్లాడిన ఆ మాటను నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ఆమేన్. సిలువలో ఏం మాట్లాడాడు? అయ్యో నన్ను క్షమించమని కదా అన్నాడు. తెలిసి చేసినట్టు తెలియక చేశాడు. వాళ్ళు తెలియకనే చేస్తున్నారని చెప్పాడు కదా. ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? పుచ్చ తోట వేసాడు. ఏం వేసాడు? పుచ్చ. పక్క ఆయన ఏం చేశాడంటే, పాదికి నీళ్లు పెడుతూ అది పైరేసుకుని ఈ పుచ్చకాయలు వేస్తున్నాడు. ఆ నీళ్ళన్నీ ఓవర్గా అయిపోయి ఏమైపోయినాయి? పుస్తకాలకి పుస్తకం అంతా ఏమైపోయింది? బాగా నానిపోయింది. భలే నానిపోయింది. పాపం ఈయన చూసుకోలేదు. ఆ ఓట అంతా ఏమైపోయింది? ఆ తోటలోకి వెళ్ళిపోయింది. ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత పుచ్చకాయలన్నీ ఏం చేస్తాయి? ఇంకా పాసిపోతాయి. చిన్న చిన్న పిందులన్నీ పాసిపోతాయి. ఓట ఎక్కువైపోతే ఏమైపోతుంది? పూలు రాలిపోయి. ఇక ఈయనకి కోపం. హల్లెలూయా. ఆ కోపం ఏమైందో తెలుసా? ఇద్దరు కైవాళ్ళు కొట్టుకొని ఆ ఇంట్లో 2 శవాలు లేచిపోయి. ఏమైపోయినాయి? 2 శవాలు లేచిపోయినాయి. అంటే చిన్న పార్టీ. హల్లెలూయా. ఆయన ఏమైనా చేశాడా? నీళ్లు పెట్టేశాడు. ఆ కై ఓట దీంట్లోకి దిగింది. ఇది కాస్త ఓట వల్ల ఏమైంది? పాడైంది. హల్లెలూయా. దాన్ని సామరస్యంగా మాట్లాడుకుండొచ్చు, సమాధానంగా మాట్లాడుకుండొచ్చు. కానీ మనుషుడు అంతసేపు ఆగట్లా. నువ్వు కావాలని పెట్టావా? ఏంది? నువ్వు కావాలనే చేసావు. నాకు తెలుసులా, నేను వేసినప్పుడు నుంచి నువ్వు నా సైన్యం చూస్తున్నావు. హల్లెలూయా. ఏదో ఒకటి గెలుగుతూ, ఏదో ఒకటి రెచ్చగొట్టి ఏం చేస్తారు? కొట్టుకుని, పగలగొట్టుకుని, కాల్చుకుని ఏం చేస్తారా? కొట్టుకుని పగలగొట్టుకుని రక్తం కాల్చుకుని హాస్పిటల్కి వెళ్తారు. ఆత కాస్త కక్షలు పెంచుకొని రకరకాల విధాలుగా మనుషుల జీవితాలలో ఏమైపోతుంది తెలుసా? అందుకనే నేటి క్రైస్తవులకు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీలో క్షమించే గుణము చెప్పాలా? ఉండాలా పర్లేదా? ఉండాలా? ఎవరు చూపించారు దాన్ని? ఎవరు చెప్పారు నీకు ఆ మాట? యేసు ప్రభు చెప్పారు. నువ్వు యేసు ప్రభుని ఒకవేళ అనుసరిస్తూ ఉంటే, యేసు ప్రభుని నువ్వు ఆరాధిస్తూ ఉంటే, యేసు ప్రభుని నువ్వు మహిమ పరిచే బిడ్డవుగా ఉంటే, నువ్వేం చేయాలో తెలుసా?
వారు తెలియక చేశారులే పానిలే అని క్షమించగలిగే మనసు నీకు ఉండాలి. ఒకవేళ వాళ్ళు పొరపాటున కానీ లేదంటే తెలిసే చేసినా కూడా నీ ప్రేమను వారి ఎదుట వ్యక్తపరచాలి. సరేనండి, ఓకే, సారీ, అలలు ఏమనుకోబా, ఇంకెప్పుడు ఇలాంటి జరగకూడదు. ఆమె హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పాస్ట్గా వస్తా ఉన్నాం, వేదాయపాలెం తగిలి గేటు దాటాం. సరే వస్తా ఉన్న సందర్భంలో ఆయన ఏం చేశాడు తెలుసా? ఇలా వెళ్ళాలి ఆయన ముందు అక్కడ, అంటే గేటు ముందే జరిగింది. గేటు ముందే మేము గేట్ వేసేస్తారని మేము ఫాస్ట్గా వస్తున్నాం. ఆయన చూస్తూ కూడా టక్కన బండి పెట్టాడు. ఏం పెట్టాడు? పటక్కన తగిలింది. ఆయన దగ్గర నాకు తగిలింది. వారికి ఇప్పుడు కూడా నేను ఏం ఆయింట్మెంట్ పోయిలా, దేవుని స్తోత్రం అంటానే ఉండదు దానికి. ఆమె అది ఎండిపోతానే ఉంది. ఆమె ఆ రాత్రి అంతా నాకు నిద్ర రాలేదు. ఆయన నేనేమన్నాను, నేను వస్తుంది కూడా చూస్తున్నా అంటున్నాడు. ఆయన ఏమన్నాడు, నువ్వు వచ్చేది కూడా చూస్తున్నాడు. అంటే నేను వచ్చేది చూసి అడ్డం పెడతాడు నా బండి. నేను వచ్చే స్పీడ్ ఎంత, నేను గేట్ వేస్తానని అంటుంటే సరే నేను అనుకున్నాను, సరే పోనీలే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకేం దెబ్బ తగిలిందికి నాకు ఇప్పుడు కూడా గాయాలు ఉన్నాయి. దెబ్బ తగిలింది, సీరియస్ అవ్వాల్సింది, పాపడి పట్టాల్సింది. ఇప్పుడు నేనేం చేశాను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో మన జీవితాలలో అనేక పర్యాయాలు ఎదురవుతున్నటువంటి సంఘటనలో మనము దేవుని ప్రేమను ఏం చేయాలా? వ్యక్తపరచాలి. సరే పోనీ తెలియ చేశాడో తెలియక చేశాడు అది సర్దుకోగలిగితే అక్కడ క్రీస్తుని మనము ప్రకటించిన వారు అవుతాం. నిజమేనబ్బా, వాళ్ళు క్రైస్తవులు కాబట్టి అలా వెళ్ళారు. హల్లెలూయా. వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం, ఆమె చెప్తామ్మా. నాకు ఎన్నో ఎదురైన సంఘటనలు, ఆ సంఘటనలన్నీ విషయంలో కూడా ఎక్కడ కూడా నేను కోపపడాల. కాకపోతే పౌరుషం అనేది ఉండాలి. ఆమేన్. ఎదుటి వానికి ఇంకొకసారి చేయకుండా పౌరుషంగా మాట్లాడచ్చు. కానీ అలాగే మనము కక్షలు అలాంటివి ఏమీ పెంచకూడదు. అంటే బైబిల్లో రాస్తుంది, కోపపడు పాపము చేయబాక. హల్లెలూయా. పౌరుషము ఉండు కానీ పాపము చేయబాక అంటది. అంటే పౌరుషంగా ఏంటంటే, ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది, ఎట్లుండాలా? నువ్వు నాకు పొరపాటు చేసి అన్యాయం చేసావు అడగడంలో తప్పేమీ లేదు. అయితే ఇక్కడ క్రీస్తు యేసు ప్రభువు వారు సిలువలో పడిన మాట్లాడినట్టే వాళ్ళు కుట్రబడినారు, అలాగే వాళ్ళు ఈర్ష్య కలిగారు, ద్వేషం కలిగారు. ఎందుకు కలిగారు అంటే ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన గొప్ప పనులను వీరు చేయలేకపోయారు. ఇది ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు చాలా మంది కూడా ఒకరి మీద ఒకరు నేరాలు వేస్తూ ఉంటారు. ఎందుకని చెప్పండి? చాలా చోట్ల మనం గమనిస్తే ఎవరైనా అడిగామనుకో, బాగా ఆత్మీయంగా ఎదిగారు అనుకుందాం, బాగా ఫలిస్తున్నారు అనుకుందాం, బాగా పాటలు పాడడం, లేకపోతే మంచిగా ఇంకా బాగున్నాను, ఏం చేస్తారా? చెప్పాలా? ఆవిడ గురించి చెడు చెప్తారు, మంచి చెప్తారా? చెప్పాలా? ఎందుకు చెప్పరు? మనకంటే ఆమె ఎక్కువైపోతుంది, మనకంటే ఆమె పెద్దమైపోతుంది, మనకంటే హల్లెలూయా, మనకంటే అని ఎప్పుడైతే వస్తుందో ఇంకా ఆమె గురించి మంచి చెప్తామా? చెప్పాలా? కొంచెం కూడా చెప్పం. ఆమె చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా గురించి ఎన్ని కాని మాటలు చెప్పారో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఈ రోజు కూడా చెప్పిన వారి ఎదుటికి వెళ్ళి నేను క్షమిస్తా వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు క్షమించువాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నీవు నేను మనము క్షమించే బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు చూడండి, 34 అంటాడు, యేసు అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములో పంచుకున్నట్టుకై సీట్లు వేసిరి. హల్లెలూయా. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఇతరులను క్షమించే బిడ్డగా ఉన్నావా? క్షమించగలిగే మనసు నీలో ఉందా? నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు కదా, దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, మరి చిన్నవి కూడా సహించలేవా? చిన్న వాటిని కూడా నీవు మనసులో పెట్టుకొని
కుట్రగా కోపంతో ఉండవచ్చునా? అలా ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజుదే అలా రేపు దాకా అది రాకూడదు. హల్లెలూయా. ఒకవేళ నీ భర్త నీ ఎడల చిన్న పొరపాటు చేస్తే క్షమించు. ఒకవేళ నీ భార్య నీ ఎడల చిన్న పొరపాటు చేస్తే క్షమించు. అలా క్షమించినప్పుడే ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. హల్లెలూయా. ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. ఆమె చెప్దాం. హల్లెలూయా. ప్రేమ పెంచబడాలంటే ఏం చేయాలి? అక్కడ చెప్పాలా? క్షమాపణ ఉండాలి. అది లేకపోతే మధ్యలో ప్రేమ చెప్పండి పెరుగుతుందా? పెరగదు. హల్లెలూయా. మాకు ఒక హెడ్ మాస్టర్ ఒక ఆయన హిందీ పండిట్, చాలా బాగుంది. ఇద్దరు జాబ్ హోల్డర్స్, ఉద్యోగాలు చేస్తారు. ఇద్దరు బాగా క్యారియర్లు పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఏం క్యారియర్లు? మామూలుగా అన్నమైంది పట్టుకొని వెళ్తూ ఉంటారు ఆఫీస్కి. భలే బాగా చెప్తారు, స్టడీస్ భలే చెప్తారు. బాగా హిందీ పండిట్లు, ఇద్దరు హిందీ పండిట్లు బాగా చెప్తారు, మంచిగా చెప్తారు. కానీ మాకు తెలిసినటువంటి సత్యం ఏంటంటే పొయ్యిలు వేరు. ఇంట్లో ఎన్ని పొయ్యిలు? 2 పొయ్యిలు. ఎన్ని మంచాలు? 2 మంచాలు. కంచాలు వేరు, మంచాలు వేరు, పొయ్యిలు వేరు. కానీ బయటికి మాత్రం వీళ్ళు బాగా ఫ్రెండ్స్, భార్య భర్తలుగా ఉన్నారు. ఏంటయ్యా అంటే ఏదో ఒక చిన్న పొరపాటు జరిగిందంట, సంవత్సరాలు కక్ష పెంచుకున్నారంటున్నారు. చచ్చిపోయేదాకా మంచాలు ఒకటి అవ్వలేదు. చచ్చిపోయేదాకా కంచం కూడా. దేవునికి స్తోత్రం. ఎంత కఠినమైన మనసులో. అలాగే మనం ఉండకూడదు బిడ్డలారా. హల్లెలూయా. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ప్రేమతోనే క్షమించుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రభు చెప్పిన మాట అదే. ఏం చెప్పాడంట? క్షమించండి. నిన్ను క్షమించండి, నీ పొరుగు వారిని క్షమించండి, నీ ఇంటిలో వారిని క్షమించండి. ప్రతి ఒక్కరు నేను తిట్టారా, నువ్వు పనికి మందని అన్నారా, స్తోత్రం చెప్పు. ఆమేన్. ఒకవేళ నీ భర్త నీ పొగిరెక్కింది అన్నాడా, స్తోత్రం చెప్పు. ఆమేన్. నీ భార్యని నేను అన్నదా, స్తోత్రం చెప్పు. అంతే. హల్లెలూయా. ఆ స్తోత్రం చెప్పగానే దేవుడికి పట్ల ప్రేమకు వస్తారు. చెప్పకూడదు. మనం తిరిగి మాట్లాడి తిరిగి కోపపడి చేసావంటే ఖచ్చితంగా అక్కడ రణరంగ పేరుగా ఉంటుంది. అక్కడ హల్లెలూయా. అదేమంటే చెప్పండి, యుద్ధ వాతావరణం ఉంటుంది. పాకిస్తాన్కి, ఇండియాకి, అలాగే అమెరికాకి, రష్యాకి, లేదంటే ఉన్నట్టు లాగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు పచ్చగెట్టేసినా చెప్పాలా? దేవునికి స్తోత్రం. అలా ఉండకూడదు మన జీవితాలు ప్రశాంతతను కోరుకోవాలి. అందుకే యేసు ప్రభు మనం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. జీవితాన్ని ఎలబుచ్చుకోవాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అలాగే క్షమించే గుణము నీలో. వారు తెలియక చేశారు, ఇతను క్షమించు. హల్లెలూయా. ఖచ్చితంగా నీ తండ్రిని క్షమిస్తాడు. ఆమేన్. నీ భర్తను క్షమించు, ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ భార్యను క్షమించు, ఖచ్చితంగా దేవుడిని క్షమిస్తాడు. నెరుగు పొరుగు వారిని క్షమించు, ఖచ్చితంగా దేవుడిని క్షమిస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మాలో మొదటి మాట ఏంటంట? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరారు. హల్లెలూయా. మరి నువ్వెలా ఉన్నావు? ప్రార్థన చేసుకుందాం. తలలో వంచుదాం. అయ్యా, మేము ఇప్పటి వరకు నువ్వు చెప్పిన సిలువలో మాట్లాడిన మాట క్షమించు అనే మాట, తెలియక చేసిన పొరపాట్లు, తెలిసో తెలియక చేసిన పొరపాట్లను కూడా దేవుడు క్షమించగలిగే మనసుంది. మరి నీలో నాలో అలాంటి మనసుందా? చిన్నదానికి కూడా నువ్వు కక్షలు వేసుకుంటున్నావా? చిన్నదానికి కూడా నువ్వు కుట్రలు చేస్తున్నావా? అలాంటి మనసు మనలో ఉండకూడదనే కదా ప్రభు మనల్ని ప్రేమించింది. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో కీర్తన ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నీవు ఆనాడు కలువారి సిలువ వేయబోయే ముందు ఎన్నో కొరడా దెబ్బలు, ఎన్నో గాయాలు అయినా కూడా ప్రభువా, ప్రజల వైపు చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు ప్రభు అని, తెలియదు తండ్రి వీరిని క్షమించు ప్రభు అని
నువ్వు తండ్రికి మొరపెట్టినట్లుగా ఉన్నావయ్యా. అవును ప్రభు, మేము కూడా మా ఇంటి వారిని మేము క్షమించలేని మనసు కలిగిన వాళ్ళమైనాం. బయట వారిని ఎలా క్షమించగలుగుతాం? చిన్నపాటి పొరపాట్లు చేసినా కూడా మేము ఉగ్రులమైపోతున్నాం. అయ్యా, ఇదిగో మాలో ప్రేమ ఉంచు నా తండ్రి, క్షమించే మనసు ఉంచని ప్రార్థన చేద్దామా? స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధ 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 తండ్రి నైనా